హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ పాస్తా ఛాలెంజ్కి వచ్చామండి. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చేసి చాలా గ్యాప్ వచ్చింది వీడియోకి. 2 వీక్స్ అవులా? పైన 2 వీక్స్ అయిపోయింది. ఎందుకు గ్యాప్ వచ్చింది? హెల్త్ బాగాలేదు. ఎవరికి? మా పాపకి. నాకు కాదు. అందుకని ఛాలెంజ్కి పాపకి ఒంట్లో బాగాలేదు, ఎందుకులే అని రాలేదు. సో ఇప్పుడు బాగానే ఉంది. అది పాస్తా ఛాలెంజ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి చేద్దామని అంటే సరే అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ అందరికీ తెలిసిన రెసిపీనే. కిందకి పెట్టవే, నేను చూపిస్తా. ఫోకస్ పడుతుందా అంటే అందరికీ తెలిసిన రెసిపీనే, ఏం పెడదాంలే అని చెప్పి పెట్టలేదు, లేకపోతే పెట్టేదాన్ని. చూద్దాం ఎవరు గెలుస్తారో, మా పాప నేనా. నేనే గెలుస్తాను అనుకో, ఎట్లన్నా మా పాప. స్టార్ట్ చేద్దామా? నువ్వు మాకు ఏంటి స్టార్ట్ చేద్దామా? లటక్క నోట్లు పెట్టుకున్నా. ఓకే, 1 2 3. స్కూల్కి రావాలి. బాగుందా? సూపర్ ఉంది. మెల్లగా తినాలండి. చదవైపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫోన్ రావట్లేదు. చేస్తుందా? బాగుందా? వద్దులే, పోటీ అన్నాక పోటీ. నీ ముందే పెట్టారు, మళ్ళీ పేచి పెట్టుకో. టేస్ట్ బాగుంది. ఏంటి ఎందుకు తినేదానంట.
నవ్వి నవ్వి బుగ్గలు బూర బోన్నోళ్ళు ఏం చేయలే అదో చూద్దాం. ఒక్క దాంట్లో కూడా ఎందుకు గెలవు నువ్వు మళ్ళీ ఛాలెంజ్ అంటావు హలో మర్యాదగా ప్లేట్ ఇవ్వు మర్యాదగా ప్లేట్ ఇవ్వు సెవెంత్ చీటింగ్ చేయి సెవెంత్ నోటి దగ్గర తీనే మాకు చీటింగ్ చేయకు గెలవటం చేత కానప్పుడు రాకు సరే రాను రా. రాను నీ కొడుకుని పిలిపించుకో ఓడిపో ఓడిపో. ఇప్పుడు నువ్వు నేను చేస్తున్నావు ఆల్మోస్ట్ నేనే గెలుస్తున్నాను నువ్వు గెలవట్లేదు పండు కొన్ని వీడియోలో వాడు గెలుస్తున్నాడు కొన్ని వీడియోలో నేను గెలుస్తున్నాను బ్రెడ్ బాల్ అప్పుడైనా గెలుతుందంటే కొన్ని అంట అది కొన్ని అంటమ్మా ఒకటి అంట ఒకటి సరే ఏదో నేను గెలిచా పూరి చికెన్ చీటింగ్ చేసి గెలిచావు కథల పడకు చల్లే మెల్లది ఇదే కాంపిటీషన్స్ ఉంది ఇలా అయితే మజా ఉండదు ఇలా అయితే ఏం చేయను చెప్పకూడదు కానీ బాగోదు మా అమ్మకి బాగోలేదు అయినా నువ్వు చూడు నీరసంగా ఉంది కదా ఎందుకు మూసుకో చెప్పకూడదు కాలు గెలకు మధ్యాహ్నం నుంచి ఎందుకు నీరసంగా ఉంది చల్లగా అయిపోయింది అది అక్కడ డ్రై నాలేకపోతుంది ఇవన్నీ సెట్ చేసేసరికి చల్లగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నా కొడుకు అయితే తినేస్తాడు ఓడిపోయినట్టేగా ఓడిపోయిన వాళ్ళు అట్లా వదిలేయకూడదు అమ్మాయి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలి సరే ఏం తింటావు పని ఓడిపోయినట్టే ఎవరు ఫోన్ అన్న కానీ ఏం కానీ వేసుకో అంత లేదు నువ్వే గెలిచావు నేను వేసుకోను నాకు వద్దు నాకు నేను తినేసాను ఎంత టైం టైమింగ్ లేదు వచ్చేసాడు ఇంకా రుణా
పాస్తా పెట్టద్దని తిన్నాను చరుస్తున్నాడు అనమాట పెట్టాం అంతే. ఎలా రాకూడదు ఎవరైతే చెప్పు ఇంట్లో మాట ఎంత మంచిగా అర్థం చేసుకుంటాడు. గేటు శబ్దం వినిపిస్తే ఒక సింహం లాగా వెళ్ళిపోతాడు. ఎవరు రాలేదు మళ్ళీ వచ్చాడు. చూసి ఎవరు రాలేదు వచ్చేసాడు. బాగా వింటాడు మాట మాత్రం. అంటే వెళ్ళొద్దంటే అన్నాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, కానీ పనులు చేయడు. మీరే లేదు గార్డెన్ చేస్తాడు అంటే ట్రైనింగ్ ఇవ్వలేదు. మీరు మాకు ఇవ్వలేదు. మీరు కుక్కలా బెటర్ దీనికి తెలుసు అండి. జలస్ కాదు, నాదే తినేసాను. నేను చెప్పు. ఏం చేస్తావు? ఓడిపోయినాడు ఏం చేస్తావు? నువ్వు చెప్పాలి చేసేదానికి. అదే నాకు అర్థం కావట్లేదు. పచ్చిమిరకాయ తినలేవు. ఏం చేయాలి ఫ్రెండ్స్? పిల్లైనా తిన్నాడు. ఓడిపోయినాడు ఏం చేయాలి చెప్పండి. మీరు చెప్పండి, ఈసారి వీడియోలు చెప్తాను. వీడియో ఆపేయండి. అవునా? ఎందుకంటారు? ఎందుకంటారే? ఏముందో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.